సో సపోర్ట్ లేనిదైతే ఇంకా చేసే పరిస్థితి లేదు. ఆల్రెడీ 8 ఇయర్స్గా నాకు ఎలాంటి రీచ్ సపోర్ట్ లేకుండా వీడియోస్ చేస్తూనే ఉన్నాను. వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24. ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో, ట్విట్టర్ ఎక్స్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేనైతే ఆన్సర్ చేస్తాను. చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఈ వీక్ కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. మాక్సిమం అన్ని అయితే కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ దివేష్ అగర్ వాళ్ళు అడుగుతున్నారు. హాయ్ బ్రో, సెప్టెంబర్లో ఐఫోన్ న్యూ సిరీస్ బై చేయాలా లేక కెన్ ఐ గో విత్ 1 సిరీస్ ఓల్డ్? అండ్ వన్ మోర్ క్వశ్చన్, కెన్ కే బడ్జెట్లో కూలర్ కొంచెం సజెస్ట్ చేయండి. ఆల్రెడీ ఒక షార్ట్ చేశాను, అప్లోడ్ కూడా చేశాను. సో బిలో 10,000 ప్రైస్ రేంజ్లో ఈ సమ్మర్లో కొనగలిగే బెస్ట్ ఎయిర్ కూలర్స్ పై రీసెంట్గానే ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ ఐఫోన్ లేటెస్ట్ సిరీస్ కోసం సెప్టెంబర్ కోసం వెయిట్ చేయాలంటే మీరు వెయిట్ చేయగలిగితే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఐఫోన్ 16 సెప్టెంబర్ వరకు మనకి బిగ్ బిలియన్ డేస్కి 50,000 దగ్గరలో వస్తుంది. అదే మీరు ఐఫోన్ 17 అప్పటికి వచ్చిన ఐఫోన్ 17 అయితే 75,000 అయితే వస్తుంది బ్యాంక్ డిస్కౌంట్తో. సో ప్రైస్ డిఫరెన్స్ చూసుకోండి, 60-70. సో 25,000 ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. అది ఓకే అనుకుంటే మీరు లేటెస్ట్ వర్షన్కి వెళ్ళచ్చు. అదర్వైజ్ 1 సిరీస్ ఓల్డ్ పర్చేజ్ చేయొచ్చు. ఎప్పుడు కానీ లేటెస్ట్ ఎంత మినిమల్ అప్గ్రేడ్స్ అయినా సో కొంచెం బెటరే మీరు కొనగలిగితే, అంటే దానిపై ఇన్వెస్ట్ చేయగలిగితే మనీని. అండ్ నాగార్జున గట్ట బెస్ట్ ట్రూ వైర్లెస్ బర్డ్స్ అరౌండ్ 2000 ఫర్ మీడియా లవర్, ప్లీజ్ పిక్ మై క్వశ్చన్. రియల్మీ రీసెంట్ T310 అయితే కన్సిడర్ చేయండి. ఓవరాల్ గా చాలా బాగుంది. మన ఛానల్లో రివ్యూ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ట్యాగ్ చేస్తాను ప్రోడక్ట్, అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ IPS వంశీ, బెస్ట్ కెమెరా ఫోన్ అండర్ 30K మోటో ఎడ్జ్ 50 Pro ఆర్ నథింగ్ 3A Pro, వెయిట్ ఫర్ మోటో ఎడ్జ్ 60 Pro. నథింగ్ ఫోన్ 3A Pro అయితే నేను ఇంకా టెస్ట్ చేయలేదు, దాని రివ్యూ అయితే వెరీ సూన్ మన ఛానల్లో వస్తుంది. ఎడ్జ్ 50 Pro అయితే మన ఛానల్లో ఉంది, చాలా బాగుంది. బట్ ఆ మొబైల్లో ప్రాబ్లం ఏంటంటే కెమెరాస్ బాగున్నప్పటికీ కొంచెం బ్యాటరీ లైఫ్ కొంచెం తక్కువ ఉంటుంది ఆ ప్రైస్ రేంజ్లో ఉన్న వేరే మొబైల్స్తో కంపేర్ చేస్తే. సో ఎడ్జ్ 50 Pro బాగుంటుంది, లేదంటే లేటెస్ట్ రియల్మీ 13 Pro Plus కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ మోటో ఎడ్జ్ 60 Pro కూడా సో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, బాగానే ఉండే ఛాన్స్ ఉంది. లేదు అంతా ఎందుకు అనుకుంటే వివో V50 30,000కి దగ్గరగా వస్తే మంచి కెమెరా ఫోన్ అయితే అవుతుంది, ఫొటోస్ బాగా దిగే వాళ్ళు అయితే. నెక్స్ట్ క్వశ్చన్ ఫన్నీ సింగ్, సామ్సంగ్ గెలాక్సీ S23 అండ్ S23 అల్ట్రా ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఇన్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025, ప్లీజ్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. S23 అల్ట్రా ఆల్మోస్ట్ ఇప్పుడు ఏంటి సెప్టెంబర్ వచ్చేసరికి ఒక 2.5 ఇయర్స్ జనరేషన్ ఓల్డ్ అయిపోతుంది. సో అప్పటికి వాళ్ళు స్టాక్ ఉంచుతారని అయితే నేను అనుకోను, డిస్కంటిన్యూ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ స్టాక్ ఉంటే మాత్రం దాదాపు అప్పుడు మొత్తం క్లియర్ చేసుకుంటారు. సో వస్తాగిస్తే ఆల్రెడీ 75,000 వరకు 75,000 వరకు వచ్చింది. ఒక 5,000 అటు ఇటుగా ఇంకేమన్నా తగ్గొచ్చు స్టాక్స్ ఉంటే. లేదు ఇంకా హ్యూజ్ స్టాక్స్ ఉంటే ఈవెన్ 60,000 వరకు కూడా తీసుకురావచ్చు, ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ అప్పటి వరకు జరిగేది ఉంటే. సో బట్ నేను అనుకోవడం అప్పటి వరకు అంత స్టాక్స్ ఉండకపోవచ్చు. అండ్ S23 సో ఆల్రెడీ మనకి బిలో 40,000 వచ్చింది పోయినసారే, దాని స్టాక్ అయితే అసలు ఉండే అవకాశాలే లేవు అప్పటి వరకు. అండ్ ఓన్లీ వైబ్స్ అడుగుతున్నారు, బ్రో S24 FE BBD సేల్లో ఎంత ప్రైస్కి రావచ్చు? 30,000 రేంజ్లో పక్కా వస్తుంది. అదే ట్రెండ్ FE సిరీస్ది ఎప్పుడు కానీ, సో ఎలాంటి డౌట్ లేదు, ఆ రేంజ్లో వస్తుంది. అండ్ సందీప్ కుమార్ మరపల్లి అన్న, S24 అల్ట్రా నెక్స్ట్ బిగ్ బిలియన్ సేల్లో ఎంతకి రావచ్చు? సో ఇదైతే నియర్లీ 80 ఆ రేంజ్లో అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఉదయ్ కుమార్, హాయ్ బ్రో, మీ వీడియోస్ చూస్తూ ఉంటాను. మెమరీ ఫుల్ అయినప్పుడు ఐఫోన్స్ నుంచి ఫొటోస్ వీడియోస్ ల్యాప్టాప్కి ఈజీగా మూవ్ ఎలా చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. వీలైతే స్మాల్ వీడియో చేయండి ప్లీజ్, టిప్స్ అండ్ ట్రిక్స్ ఫర్ యాపిల్ ఫోన్స్. డెఫినెట్గా బ్రో, ఆల్రెడీ ఒక 2 వీడియోస్ చేశాను, ఒకసారి చూడండి. మీరన్న ఈ పర్టికులర్ కంటెంట్ పై సో డిఫరెంట్ డివైజెస్ మధ్య ఐఫోన్ నుంచి ఎలా ఫొటోస్ వీడియోస్ ట్రాన్స్ఫర్ చేయాలో ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను, పక్కా వస్తుంది వెరీ సూన్, విత్ ఇన్ దిస్ మంతే వస్తుంది. అండ్ భీమా మహేష్, హాయ్ అన్న, హౌ ఆర్ యూ? 5.1 సౌండ్ బార్స్లో LG S65TR, సామ్సంగ్ B67E ఏది బాగుంటుంది చెప్పన్న ప్లీజ్. నేను ఇంకా సామ్సంగ్ B67E అయితే ట్రై చేయలేదు, టెస్ట్ చేయలేదు. వెరీ సూన్ దాని రివ్యూ కూడా వస్తుంది, వచ్చిన తర్వాత అయితే చెప్తాను, ఇప్పుడే చెప్పలేను నేను. అండ్ ఇది స్టాక్ సరిగా దొరకట్లేదు సామ్సంగ్ B67E. ఎక్కడన్నా ఎవరికైనా ఐడియా ఉండి ఎక్కడ ఉంది అనేది ఉంటే, ఇన్ఫర్మేషన్ ఉంటే కింద కమెంట్ చేయండి, నేనైతే చదువుతాను. వెరీ సూన్ దాని రివ్యూ కూడా మన ఛానల్లో తీసుకొస్తాను. అండ్ నెక్స్ట్ బీమ్ బికమింగ్ బెస్ట్ ఫ్లాగ్షిప్ కాంపాక్ట్ మొబైల్ ఎంత బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు అన్న? యూ మీన్ అప్కమింగ్? సో లేదు బ్రో, అప్కమింగ్ కాంపాక్ట్ ఫ్లాగ్షిప్స్ అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చేవి అయితే ఏమీ లేవు. అండ్ రోమియో రాజ్, హాయ్ నవీన్ బ్రో, ఐఎమ్ యూజింగ్ OnePlus 12. నేను iPhone 16 Plus తీసుకుందాం అనుకుంటున్నా, బ్యాటరీ లైఫ్ ఎలా ఉంటుంది? 1 full day వస్తుందా? హ్యావ్ యూసేజ్? ఈజీగా వస్తుంది. iPhone 16 Plus బ్యాటరీ లైఫ్ పరంగా మోర్ దెన్ a day వస్తుంది మీరు హెవీగా వాడినా. అండ్ నెక్స్ట్ పవన్ డ్రీమ్స్ అన్న, ఫర్ షార్ట్ ఫిల్మ్స్ కి iPhone 15 Pro Max తీసుకోవాలా లేక బడ్జెట్ కెమెరా సోనీ ZV-E10 కెమెరా తీసుకోవాలా? క్లారిటీ అండ్ స్టెబిలిటీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో సోనీ ZV-E10 కెమెరాలో సినిమాటిక్ వీడియో తీసుకోవచ్చు, అలాగే కెమెరాకి వచ్చే క్విక్ లెన్సెస్తో షార్ట్ ఫిల్మ్స్ తీయొచ్చుగా. మీకు ప్రొఫెషనల్ యూసేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే షార్ట్ ఫిల్మ్స్ తీయడానికి సో ఐఫోన్ కంటే సోనీ ZV-E10 చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. స్టెబిలైజేషన్ కోసం మాత్రం
మీరు గింబల్ లాంటివి ఏదైనా యూజ్ చేయండి, లేదా ట్రైపాడ్ యూజ్ చేయండి. స్టేబుల్ ఫుటేజ్ అంటే హ్యాండ్ హెల్డ్ అయితే ఐఫోన్ వస్తుంది, బట్ అది కాదు. మీరు ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నట్టయితే 15 Pro Max ZV-E10 షార్ట్ ఫిల్మ్స్ కన్నారు కదా, సోనీ ZV-E10కి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ సందీప్ మహారాజ్, నథింగ్ ఫోన్ 3A Pro ఆర్ S23 Ultra విచ్ వన్ ఈస్ బెటర్ ఓవరాల్ ఆల్రౌండర్? ఇది క్వశ్చనే కాదు. సో ఈ రెండింటి మధ్య కంపారిజన్ అవసరం లేదు. S23 Ultra వేరే రేంజ్ ఫోన్ కదా, ఫ్లాగ్షిప్ రేంజ్ ఫోన్, సో అదే బెస్ట్. అండ్ హనుమాన్, హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? ప్రెసెంట్ OnePlus 12 or 30Kలో వస్తుంది, తీసుకోవచ్చా లేకుంటే వేరే మొబైల్స్ పర్చేస్ చేయొచ్చా? డెఫినెట్గా కన్సిడర్ అయితే చేయొచ్చు. లేదు మాకు OnePlus అని ఏమన్నా అనుమానం ఉంటే అది మీ ఇష్టం, బట్ నాకైతే సో నేను ఏరియాలో అయితే సర్వీస్ పరంగా ఏం ఇష్యూ లేదు. గ్రీన్ లైన్ ఇష్యూకు ఎప్పుడు ఈ పర్టికులర్ మోడల్కి అయితే ఎక్కువ నేను చూడలేదు, అసలు చూడలేదు. నా వరకు నేను చూడలేదు, వేరే ఎవరైనా చూస్తే కమెంట్ చేయండి. సో సర్వీస్ కూడా బాగుంది. ఏమన్నా గ్రీన్ లైన్ ఉంటే నేను కూడా 2-3 సార్లు వెళ్ళాను OnePlus సర్వీస్ సెంటర్ ఇక్కడ ఈ టౌన్లో. సో ఈజీగానే రీప్లేస్ చేసేస్తున్నారు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ 12R 30,000లో కన్సిడర్ చేయొచ్చు. అండ్ శ్రీలక్ష్మి మన్యం, అన్న మోటో ఎడ్జ్ 50 Ultra 28Kకి మాకు బాగా తెలిసిన వాళ్ళు అమ్ముతున్నారు, మీ ఒపీనియన్ చెప్పన్న. సో తెలియదు బ్రో దాని కండిషన్ ఎంత, ఎన్ని మంత్స్ ఓల్డ్, సో వాళ్ళు ఎక్కడ ఉన్నారు, సో అదేం తెలియదు. బట్ ఒకవేళ రీసెంట్ న్యూగా పర్చేస్ చేసింది అయితే డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు ఆ ప్రైస్కి. అంటే కింద తెలుగు కండిషన్ బాగుంటాయి. హాయ్ అన్న, హౌ ఆర్ యూ? వివో X200 48Kకి వస్తే తీసుకోవచ్చా వితౌట్ ఎక్స్చేంజ్? లాంగ్ టర్మ్ యూజేజ్కి బాగుంటుందా? డెఫినెట్గా బాగుంటుంది బ్రో. నేను X100 Pro 1.5 year అవుతుంది. సో నేనైతే ఇంకా వాడుతున్నాను, సో నాకు ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ X200 కూడా చాలా బాగుంటుంది. సో భరద్వాజ్ వారధి, హాయ్ నవీన్ బ్రో, మోటోలో ఫోన్స్ హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి, కెమెరాలో ల్యాగ్ ఉంది అంటున్నారు యూజ్ చేసే వాళ్ళు. మోటో ఎడ్జ్ 50 Fusion సక్సెస్ ఎడ్జ్ 60 Fusion విత్ టెలిఫోటో లెన్స్తో లాంచ్ అవుతుంది అంటున్నారు. ఎడ్జ్ 60 Fusion కోసం వెయిట్ చేయొచ్చా? వెయిట్ చేయండి, బట్ అది వస్తుంది అంటున్నారు హీటింగ్ ఇష్యూస్ అవన్నీ. సో ఇనిషియల్ కొన్ని మోటో ఫోన్స్ లో ఉన్నాయి, తర్వాత సాల్వ్ అయ్యాయి. సో ఈ ఫోన్ ది కూడా ఎడ్జ్ 60 Fusion ది కూడా రివ్యూ వచ్చిన తర్వాత, నేను ప్రాక్టికల్ గా టెస్ట్ చేసిన తర్వాతే నేను కన్ఫర్మ్ గా చెప్పగలను. బట్ వెయిట్ అయితే చేయొచ్చు మనం ఈ మొబైల్ కోసం. అండ్ టిఎస్పి కృష్ణ, బెస్ట్ మొబైల్ ఫర్ మై వైఫ్, ప్రయారిటీ మెయిన్లీ కెమెరా అండ్ బ్యాటరీ అండ్ స్లిమ్ బడ్జెట్ 30,000. పిక్ మై క్వశ్చన్. సో కెమెరా, బ్యాటరీ అండ్ స్లిమ్ స్లీక్ అంటే మీరు వివో V50కి వెళ్ళండి. ఆఫ్లైన్లో బిలో 35,000లో వస్తుంది, 32,000 రేంజ్లో వస్తుంది. లేదా V40 Pro, V30 Pro అవి కూడా ఒకవేళ 30,000 రేంజ్లో వస్తే మంచి ఆప్షన్స్ అవుతాయి. అండ్ సోమోరిరి అడుగుతున్నారు, ప్లీజ్ డూ వివో X200 Pro ఆర్ ఒప్పో Find X8 Pro వర్సెస్ Xiaomi 15 Ultra. ఇట్ విల్ బి షూర్లీ అండ్ ఇంట్రెస్టింగ్ కంపారిజన్ అండ్ యూస్ఫుల్ టు. సో ఇలాంటి ప్రీవియస్లీ నేను చేశాను. X100 Pro, S23 Ultra అండ్ S24 Ultra ఇట్లా కెమెరా కంపారిజన్ 2-3 అట్లా చేశాను. బట్ అప్పుడు ఎప్పుడు కూడా నేను ఆల్రెడీ చెప్పాను, వాటికి వ్యూస్ ఏం లేవు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ వీడియో చేయడానికి దగ్గర ఒక 1 week అయితే పడుతుంది. మొత్తం షూట్, ఎడిట్ అండ్ అవుట్డోర్లో డిఫరెంట్ లొకేషన్స్లో లో లైట్ తీసుకోవడానికి ఓవరాల్గా ఒక 5 to 7 days పడుతుంది. బట్ నాకు వచ్చే వ్యూస్ 1000-2000. సో అందుకే నేనైతే ఈ మధ్య చేయట్లేదు. అండ్ ఈ వీడియో కూడా చేయను, ఏమనుకోకండి. సో సపోర్ట్ లేనిది అయితే ఇంకా చేసే పరిస్థితి లేదు. ఆల్రెడీ 8 yearsగా నాకు ఎలాంటి రీచ్ సపోర్ట్ లేకుండా వీడియోస్ చేస్తూనే ఉన్నాను, ఇకపై అలాంటివి చేయాలనుకోవట్లేదు. అండ్ నెక్స్ట్ రాకేష్, నథింగ్ 3A 25K ప్రైస్లో వస్తుంది కదా, డిస్ప్లేలో ఆక్వా టచ్ అండ్ టచ్ శాంప్లింగ్ రేట్ గురించి మెన్షన్ చేయలేదు. అండ్ UFS 2.2 వల్ల మొబైల్ స్లో ఉంటుందా? సో UFS 2.2 అయితే మనం యాక్సెప్ట్ చేయలేము, బట్ వీళ్ళు మెయిన్ పర్ఫార్మెన్స్ సెంట్రిక్ ఫోన్గా అయితే తీసుకురాలేదు. ఓవరాల్ బ్యాలెన్స్ ఆల్రౌండర్ టెలిఫోటో లెన్స్తో, సో డీసెంట్ కెమెరాస్తో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. బట్ UFS 2.2 అంటే ఇప్పుడున్న స్టాండర్డ్స్ కొంచెం తక్కువే, బట్ స్టిల్ మరీ అంత స్లో అయితే ఏమి ఉండదు. మీకు మరీ హెవీ టాస్క్ అండ్ కంటిన్యూస్గా మల్టిపుల్ యాప్స్ మధ్య స్విచ్ అయ్యే వాళ్ళు అయితే సో బెటర్ వేరే దానికి వెళ్ళండి. అదర్వైజ్ మోడరేట్ యూజర్ అయితే పెద్ద డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయరు ఫ్రాంక్లీ. అండ్ మిస్టర్ పెన్సిల్ బ్రో, ప్లీజ్ చిన్న కన్ఫ్యూజన్, సేమ్ బడ్జెట్ లో OnePlus 13R ఆర్ iQOO 12 ఆర్ OnePlus 12 ఆర్ iQOO 13 క్యామ్ బ్యాటరీ ప్రాసెసర్ బాగుండాలి. iQOO 13 ఓవరాల్ గా. అండ్ ఆంధ్ర వాళ్ళ Xiaomi 15 రివ్యూ కావాలి అన్న, డెఫినెట్ గా బ్రో వెరీ సోన్ వస్తుంది మన ఛానల్లో. అండ్ వెంకటేష్ కుమార్ బ్రో, ప్రో లెవెల్ ఎడిటింగ్ కి బెస్ట్ ల్యాప్టాప్, బడ్జెట్ చెప్పలేదు మీరు. సో బడ్జెట్ తో కింద కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఒకవేళ రిప్లై రాకపోతే 2 సార్లు కమెంట్ చేయండి. అండ్ సునీల్ మోటో ఎడ్జ్ 50 21,000 కి ఫ్లిప్కార్ట్ లో ఉంది, తీసుకోవచ్చా? కెమెరా కోసం కంటెంట్ వాచింగ్ కి అండర్ 25Kలో ఏదైనా కెమెరా మొబైల్ ఉందా? అండ్ మోటో ఎడ్జ్ 50 హీటింగ్ ఇష్యూస్ ఉంది అంట, ఇప్పుడు హీట్ ఇష్యూస్ ఉందా? అప్డేట్లో ఫిక్స్ అయిందా? సో నేనైతే టెస్ట్ చేసినప్పుడు మేజర్ ఏం లేదు, బట్ మాదిరి ఇష్యూస్ అయితే ఉంటాయి. బట్ ప్రజెంట్ అయితే ఆ తర్వాత అయితే సాల్వ్ అయ్యాయి. సో ఆ ప్రైస్ రేంజ్లో, ఇప్పుడు వస్తున్న ప్రైస్ రేంజ్లో కెమెరాస్ పరంగా అండ్ డిజైన్, బిల్డ్ క్వాలిటీ, ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, ప్రీమియంగా అయితే ఉంటుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు ఆ ప్రైస్ రేంజ్కి. సో ఎలాంటి ఇష్యూస్ లేవు. నెక్స్ట్ ఓర్పల్లి సాయి లోకేష్ అన్న, ఒప్పో Find X8 వర్సెస్ OnePlus 13 ఇందులో ఏ ఫోన్ తీసుకోవచ్చు? రెండు కూడా చాలా మంచి ఫోన్స్, ఏది తీసుకున్నా మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. Find X8 రివ్యూ మన ఛానల్లో
ఉంది, ఒకసారి చూడండి. OnePlus 13 రివ్యూ అయితే ఇంకా టైం పడుతుంది, ఇంకా నేను అసలు దాని టెస్టింగ్ ఏం స్టార్ట్ చేయలేదు, కొంచెం లేట్గా వస్తుంది. బట్ రెండు మంచి ఫోన్స్, ఏది తీసుకున్నా మీరైతే పెద్ద డిసప్పాయింట్ అవ్వరు. అండ్ నెక్స్ట్ జాన్ పాల్ అడుగుతున్నారు, iQOO 13 వీడియో రికార్డింగ్ బెస్ట్ ఆర్ నాట్, ఆన్సర్ మై క్వశ్చన్ బ్రదర్ ప్లీజ్. ఎస్, బాగానే ఉంటుంది, బట్ వీడియో రికార్డింగ్ హైయెస్ట్ ప్రయారిటీ అయితే iPhone 16 అలాంటి వాటికి వెళ్ళండి. ఐఫోన్స్ మీకు వీడియో క్వాలిటీ బెటర్గా ఉంటుంది. అండ్ రాజేష్ మొగిలి Pixel 9 వర్సెస్ Vivo X200 Pro స్టిల్ ఫోటోగ్రఫీ అండ్ బెస్ట్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్. బెస్ట్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే Pixel 9, బెస్ట్ కెమెరా ఫోటోగ్రఫీ ఎక్స్పీరియన్స్ అయితే అన్డౌటెడ్లీ Vivo X200 Pro. కొంతమంది పిక్సెల్ని కాదని వివో చెప్పిన ఏందన్నా అనొచ్చు, బట్ వాడితేనే తెలుస్తుంది. Vivo X200 Pro కెమెరా నెక్స్ట్ లెవెల్. మన ఛానల్లో వీడియో ఉంది. ఈవెన్ పెద్ద పెద్ద ఫ్లాగ్షిప్ ఫోన్స్, ఈవెన్ ఐఫోన్స్ కూడా ఫొటోస్ పరంగా చాలా డిపార్ట్మెంట్స్లో బెటర్గా ఉంది. కొన్ని డిపార్ట్మెంట్స్లో వెనకబడచ్చు, బట్ చాలా డిపార్ట్మెంట్లో బెటర్గా ఉంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ జగదీష్, హాయ్ అన్న, నువ్వు చెప్పిన Oppo Reno 10X జూమ్ స్టిల్ ఇప్పటి వరకు వాడుతున్నా, బట్ ఇప్పుడు మొబైల్ చేంజ్ చేయాలని ఉంది. బెస్ట్ కెమెరా, బ్యాటరీ, డిస్ప్లే కోసం Realme GT6 తీసుకోవాలా, లేక ఇంకా బెటర్ మొబైల్ ఉందా చెప్పు అన్న. ఎస్, తోపు ఫోన్ Reno 10X జూమ్. నేను కూడా మోర్ దెన్ 1.5 year వాడాను. దాన్ని కొట్టే ఫోను ఆ ప్రైస్లో Oppo మళ్ళీ తీసుకురాలేదు. సో నువ్వు అడిగిన Realme GT6 అయితే దాన్ని అయితే రీప్లేస్ చేయలేదు. దాని రేంజ్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఉండదు. ఒకవేళ నీకు కెమెరా పర్ఫార్మెన్స్ బాగుండాలంటే Reno 10X జూమ్ వాడి వచ్చావు కాబట్టి సో Oppo Find X8 ఆర్ Vivo X200 కెళ్ళు నీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నెక్స్ట్ నిక్కీ నాని, రివ్యూ యూనిట్స్ ఎలా సేల్ చేస్తారు? నేను మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, Tech24 రివ్యూ అని. సో ప్రజెంట్ TCL QLED 65 inch టీవీ ఉంది, అండ్ Sony S40R ఉంది, LG 65TR ఉంది, Zebronics 9510 సౌండ్ బార్ ఉంది. అవన్నీ కూడా ప్రజెంట్ అవి సేల్ అవుతున్న దానికంటే తక్కువ ప్రైస్ రేంజ్లోనే అమ్ముతాను. ఇంకా చాలా ఉన్నాయి. మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఏమన్నా అమ్మే ఉంటే నేనైతే అక్కడ పోస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ పడవల మదన్ అన్న, సామ్సంగ్ మొబైల్లో Android 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి ఇన్ అనదర్ వే? ఏం వేయలేదు, వాళ్ళు ఇస్తేనే ఇన్స్టాల్ చేయి. వేరే ఏదైనా ఉన్నా నువ్వు కస్టమ్ రికవర్ వేసి వేరే కస్టమ్ రామ్ వేసుకున్నా కానీ నీకు ఎక్స్పీరియన్స్ అయితే డిస్టర్బ్ అవుతుంది. అది తెలియకుండా చేసేది కదా, దాని మీద సరైన అవగాహన ఉంటేనే చేయాలి. సో నువ్వు బేసిక్స్ అంతవరకే అని అయితే అనుకుంటున్నాను. ఎనీ అదర్ వే అని అడిగావు కాబట్టి సో బ్రాండ్ ఇచ్చినప్పుడే ఇన్స్టాల్ చేయి. నువ్వు కస్టమ్ రికవరీ, కస్టమ్ రామ్స్ చేసే ప్రయత్నం చేయకు, రిస్క్లో పడకు. ఫోను ఆ తర్వాత చాలా ఇష్యూస్ వస్తాయి. ఒకప్పట్లో అయితే లేదు, ఇప్పుడు వాటి అవసరం లేదు. కస్టమ్ రికవరీస్, కస్టమ్ రామ్స్ అవసరం అయితే లేదు. ఇది ఈ వీక్ ఆస్క్ Tech24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.